మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు నాయన. ఈ అక్కయ్యపాలెం ప్రాంతంలో మీరు మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా స్థాపించినటువంటి ఈ ముఖ్య సంఘానికి మేము వచ్చి ఉండదానిగా మీరు చూపిన ఆ ధన్యతను బట్టి మా కృతజ్ఞతలు. కొన్ని అమూల్యమైన విషయాలు మీ బిడ్డలతో బోధించడానికి కొంత సమయం మీరు నాకు ఇచ్చి ఉన్నారు. వాటిని సద్వినియోగపరుచుకునేలాగున మీ కృపను మాపై వెదజల్లమని మా ఆత్మీయ తండ్రి గారికి ఆరోగ్యాన్ని కుదుటపరిచి వారిని త్వరగా కోలుకొని మరలా మా ముందుకు ప్రవేశపెట్టగలరని వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థనని అడుగుచున్నాను తండ్రి. మాన్ చాలా సంతోషం ప్రియులారా, విచ్చేసిన నా సహోదర సహోదరీమణులైన మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి, అన్నయ్య ప్రసన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను చెల్లించుకొనిచున్నాను. సంతోషం ప్రియులారా, మనకు ఉంది కేవలం 40 నిమిషాలు మాత్రమే. కనుక ఒక మంచి అంశంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ముందు ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. మీరు ఎప్పుడు చదివే లేఖన భాగాలే. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 మరియు 24 వచనాలు. యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టి అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనుజుడు నరుడు అన్నవాడు అతిశయింపకూడదు అనే విషయాన్ని దేవుడు చాలా ఉద్ఘోషతో మాట్లాడుతున్నాడు. అతిశయము అంటే గర్వం, దేన్ని చూసుకునో గర్వం. ప్రతి మనిషికి ఇది ఉంటుంది, కానీ పైకి మాత్రం అబ్బే నాకు అదేం లేదండి అంటుంటాడు. అబ్బే నాకు అదేం ఉండదు సార్, నాకు గర్వం అనేది తెలియదండి అని అంటూనే ఉంటాడు. కానీ లోపల ప్రతి ఒక్కళ్ళకి చిన్న మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒకదాన్ని చూసుకొని మనందరం గర్వపడే వాళ్ళమే, ఒకనాడు గర్వపడిన వాళ్ళమే. బాగా అందంగా ఉండేవాళ్ళు తాము చాలా అందగాళ్ళమని అందగత్తెలమని గర్వపడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం బాగా డబ్బున్న వాళ్ళైతే మాకేం తక్కువరా, మేము చిటికేస్తే కొండ మీద కోతినైనా దింపగలం, అంత డబ్బు మా దగ్గర ఉంది అని డబ్బును చూసుకొని కాళ్ళ ఎగరేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రూపాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా అతిశయించకూడదు అని ఒకవేళ అతిశయిస్తే అది కేవలం ప్రభువునందు మాత్రమే అతిశయింపాలని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా ఘోషిస్తున్నాయి. ఈ మాటలని పక్కన పెట్టి ఒక వ్యక్తి తన జీవితంలో అతిశయించాడు, బాగా అతిశయించాడు, చివరికి వాడిని దేవుడు ఏ గతిపాలు చేశాడు అన్నది మనం ఆలోచిద్దాం. మనం సమయాన్ని ఎక్కువ వృధా చేసుకోకుండా సమూయేలు 2వ గ్రంథానికి త్వరితగతిన వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయానికి రండి. సమూయేలు వారు రచించినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. శామ్యూల్ సెకండ్ బుక్, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయులందరిలో అంటే ఎంతమంది ఉండొచ్చును? అది ఏ కాలం అంటారు? మనందరికీ తెలుసు. కింగ్ డేవిడ్ పరిపాలిస్తున్నాడు. రాజైన దావీదు ఇశ్రాయేలు రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
అంటే సుమారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రిందటి గాథ. క్రీస్తుకు పూర్వం 1000. ఇప్పుడైతే మన ప్రపంచ జనాభా 850 కోట్లు రమారమి దగ్గర పడింది. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో ప్రపంచ జనాభా ఎంత ఉండేది కాదు, కేవలం 30 కోట్లు అంచనాల ప్రకారంగా. ఇక యేసు కంటే ముందు 1000 సంవత్సరాలంటే దాదాపుగా ఒక అంచనా ఏంటంటే సుమారుగా ఒక 7 కోట్ల మందికి మించి ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, అంటార్కిటికా అండ్ ఆర్కిటికా ఖండాలు నిన్నగాక మొన్న కనుగొనబడ్డాయి. అంతకుముందు ఆడ పెద్ద జనాలు ఎవరు నివసించేవాళ్ళు కాదు. ఆస్ట్రేలియా అయితే 1610లో కనుగొనబడింది. అమెరికా అయితే అది కూడా 1498 ఆ టైంలో కనుగొనబడింది. అంతకు మునుపు దెర్ ఈస్ నో కాంటినెంట్స్ అబౌట్ ఐ టాక్. ఏదైతే నేను చెప్పానో ఆ కాంటినెంట్స్ అనేవి లేవు. కేవలం ఆ రోజుల్లో ప్రజలు ఉనికి కలిగి నాగరికతలు వర్ధిల్లినవి కేవలం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఈ 3 దేశాల్లోనే. అంతెందుకండి, ఈరోజు మన భారతదేశపు జనాభా 140 కోట్లు. ఈరోజు ప్రస్తుతానికి సుమారుగా స్వతంత్రం పొందుకునే టైంకి అయితే కేవలం 30 కోట్లే భారతదేశపు జనాభా. కేవలం 30 crores, కేవలం 30 కోట్ల మందే ఉండేవాళ్ళం 70 ఏళ్ల క్రిందట స్వతంత్రోద్యమ కాలానికి. సీన్ కట్ చేసి 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే 30 × 2 60 దాటిపోయింది, 120 దాటిపోయింది, 130, 140 బాగా పెరిగిపోయింది. ఇక 70 ఏళ్ల క్రిందటే మన దేశ జనాభా 30 కోట్లు అంటే ఇక క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల క్రిందట ప్రపంచ జనాభా ఎంత అల్పంగా ఎంత స్వల్పంగా ఉండేది అనేది మీకే వదిలేస్తున్నాను. వాళ్ళలో సుమారుగా ఇశ్రాయేలీలు ఒక 55 లక్షల మంది ఉండొచ్చును బహుశా. మేబీ ఒక 30 lakhs ఆర్ 55 lakhs ఉండొచ్చు. వారిలోనట అంటే అంత గొప్ప ఇశ్రాయేలీలు అనే ఒక 60 లక్షల మందిలోనట 25 చదవగలరు. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడంట. కాంపిటీషన్ పెడితే ఇశ్రాయేలీలకి అందంలో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చేదంటే అబ్షాలోంకే వచ్చేది. 60 లక్షల మందిలో పోటీ పెడితే ఇతనికి సాటైన వాడు, ధీటైన వాడు ఒక్కడు లేడట. ఈరోజు మన దగ్గరకు వస్తే మన అందం మన ఇంటికే పరిమితం. నువ్వు నేను చూసుకుని అద్దంలో మురిసిపోవాలి భలే అందంగా ఉన్నామని. మన ఇంటి పక్కన వాళ్ళు మనకంటే అందగాళ్ళు ఉంటారు. మన వీధిలో అయితే ఇంకొకళ్ళు అందగాళ్ళు ఉండొచ్చు. మన అందం, మన చందం ఒక సెక్షన్కి పరిమితం. స్కూల్లో ఒకసారి ఆలోచించండి, సెక్షన్లో బ్యూటిఫుల్గా ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్ కొంతమంది ఉంటారు. క్లాస్ వైడ్గా టోటల్ అన్ని సెక్షన్స్ కలుపుకుంటే వీళ్ళు పనికిరారు, ఇంకొకళ్ళు వస్తారు పోటీకి. ఇక కాలేజీ మొత్తం మీద ఎవరంటే ఇంకొకరి పేరు వెళ్ళిపడుతుంది. అలాగా అందం అనేది, చందం అనేది మంది ఒక 5గురితో పోటీ పెడితే గెలిచిద్దేమో మన అందం. ఒక వీధికి పోటీ పెడితే గెలిచిద్దేమో మన అందం. డిస్టిక్ లెవెల్కి వెళ్తేనే మనందరం ఓడిపోయే అందం మనందరిది. కానీ ఒక కంట్రీ మొత్తం 60 లక్షల మందిలో అందరిలో ఇతని లాంటి వాడు ఒక్కడూ లేడు అని ఏకంగా ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా శామ్యూల్ రాస్తున్నాడంటే అతను ఎంత పెద్ద అందగాడో మీరు ఆలోచించండి. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు, నకసికం అంటారు కదా, ఆపాద మస్తకం అంటారు. మళ్ళీ పాదం అంటే కాలు, మస్తకం అంటే తల. ఆపాద మస్తకం, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. దర్ ఇస్ నో డిఫెక్ట్స్. ఎలాంటి డిఫెక్ట్స్ లేవట. ఎక్కడి నుంచి? అరికాలు దగ్గర నుంచి కొలత వేయటం స్టార్ట్ చేస్తే తల వరకు ఏ డిఫెక్ట్ లేదంట అసలు అతనిలో. ఈరోజు మనం చూడండి, మనకు అన్నీ బాగానే ఉంటాయిలే కానీ ఎక్కడో దగ్గర తేడా కొట్టేస్తుంది మన అవయవాలు. అంత బాగానే ఉంటాం, ముక్కు మాత్రం కేసీఆర్ టైప్లో వస్తుంది ముందుకి. ఐమ్ రైట్ ఆర్ నాట్? వస్తుంది. సరే, మొహం అంతా బాగానే ఉంది అనుకునే లోపల అయ్యగారు కిందకు వస్తే అంత బట్టతలే. కొంతమంది తెగ బాధపడిపోతుంటారు, జుట్టు ఊడిపోతుందని. ఇక ఆడాలకైతే మరింత శ్రద్ధ ఎక్కువ. మొన్న ఎవరో కన్వీనర్లు పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయే దడుచుకున్నా నేను. ఏంటంటే మొత్తం అట్టుపిండి పెట్టేసింది, దోసిపిండి కాపాడుకోవటానికి. వాడని షాంపూలు ఉండవు, పాటించని ఆయన ఎవరో ఉంటారు ఆయుర్వేదిక్ మంత్రి సత్యనారాయణ.
ఆయన అయితే కొన్ని జుట్ల గురించే ఉంటాయి 10లో ఒక 5 వీడియోలు. ఈరోజు పెద్ద సమస్య అయిపోయింది. సరే జుట్టు బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకునేటప్పటికి హైట్ మాత్రం పొట్టిగా ఉంటాడు. అవునా? ఉంటాడు. అన్నీ బాగుంటాయి. సరే కొంతమంది అంతా బాగుంటారండి, ఆ కింద కాళ్ళ దగ్గర వేలు మీద ఇంకో వేలు వచ్చి ఉంటుంది కొంతమందికి. అంటే మనలో ఎవరు పర్ఫెక్ట్ లేరు, మనలో ఎవరు పర్ఫెక్ట్ లేరు. ఎక్కడో ఒక చోట మన దగ్గర వంకబడిద్ది వచ్చి. పెద్దలేదా అంటారు కదా, పెళ్లి కూతుర్ని చూసిన పెళ్లి కొడుకు అన్నాడట, అమ్మాయి అంతా బాగానే ఉంది లేదని కొద్దిగా మెల్ల అన్నాడట. అంటే ఎంత అందం ఉన్నా సరే ఒక చిన్న మెల్లతో అందం మొత్తం ఖరాబ్ అయిపోద్ది మనకి. అది మనవి. కానీ అలాంటిది కాదు అయింది. అరికాల దగ్గర నుంచి జూమ్ చేసి భూతద్దం వేసి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఆర్గాన్ని కనుక లెక్క పెడితే ఇదిగో ఇక్కడ వంకు ఉందండి అని చెప్పటానికి అవకాశం లేదంట అతను అందంలో. అంత గొప్ప అందగాడట అతను. ఇంకా చూడండి. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. తల వెంట్రుకలు భారం అయిపోయినట్టు అతనికి, భారం. అదే కదండి, మ్యాక్సిమం తల వెంట్రుకల ద్వారానే అందం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైనా. తల వెంట్రుకలు ముఖ్యంగా, జుట్టు చాలా ఇంపార్టెంట్. మా వీధిలో మా కజిన్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కోరిక ఏంటంటే బాగా జుట్టున్న కుర్రోని పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి కోరిక ఎంతవరకు ఉండాలంటే ఇక్కడ దాకా ఉండాలి జులపాలు. కోరిక. చాలా సంబంధాలు వచ్చినాయి. లేదు నాకు వద్దు, వీడికి ఒక అంగుళం తగ్గింది జుట్టు, ఆడొద్దు నాకు. వీడికి జుట్టు కొద్దిగా పలసకుంది, ఈడొద్దు నాకు. 60,000 70,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు చివరికి. అలా కాదని చెప్పి మన విజయనగరం కుర్రోడు ఒకటి తగిలాడు. ఇక్కడోడే మా గుంటూరు అమ్మాయి విజయనగరం కుర్రోడు తగిలాడు. ఆడికి మామూలుగా లేదు జుట్టు, ఇక్కడ దాకా ఉంది ఆడికి. ఇదిగో ఈయన్నే నేను చేసుకుంటాను కూర్చుంది. చేసుకుంది. మొత్తానికి పెళ్ళి అయిపోయింది, కార్యక్రమాలు అయినాయి. తెల్లారు లేచి ఆన్ చేస్తే లైట్ విగ్గు చూడ అంత దూరంలో పడింది. విగ్గుడే అంత దూరంలో పడింది తెల్లారు లేస్తే. షాక్ అయిందనమాట. విడాకులు కూడా ఇచ్చేసిందండి. అమ్మాయి విడాకులు కూడా ఇచ్చేసింది. అంటే తల అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి. జుట్టు ఇప్పుడు మగాళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది అది. ఇక్కడ అలాంటిది కాదట మనోడి తల. ఎలాంటిదట? తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుకోవచ్చును. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులాలు. 200 తులాలు రాజు తూనిక అంటే ఇంచుమించు సుమారుగా 3 కేజీల బరువు. అది ఎన్ని కేజీల బరువు? మన ఎంత ఉండవండి, మన ఎంత ఉంటాయంటారు బరువు? మనవి 50 ounces మాత్రమే ఉంటాయి. అకార్డింగ్ టు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఒక వ్యక్తికి 150,000 వెంట్రుకలు ఉండొచ్చును బహుశా, కొద్దిగా మందంగా జుట్టున్నోడైతే. ఎంత ఇప్పుడు జుట్టు ఎలాంటిదంటే నువ్వు ఎంత బరువైనా వేయి, అది వెయిట్ ఎక్కువ రాదు, చివరికి వస్తుందా? మొన్న ఎవరో ఒక ఆవిడ గొడవ పడుతుంది వీధిలో వస్తుంటే. ఎందుకంటే ఈ జుట్టు అంతా ఇలా అనుకున్నప్పుడు వెంట్రుకలు వస్తుంటాయి కదా దువ్వెనలోకి, అయినా తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు దాచి పెడుతుంటారు వీళ్ళు. ఉల్లిపాయలు ఉడికి ఎవరో ఒకరికి వేస్తే ఉల్లిపాయలు వస్తాయని. ఆవిడ మొత్తానికి 2 ఏళ్ళు కష్టపడి ఇంత ప్లాస్టిక్ సంచినంటే వాడికి ఇచ్చింది. వాడేమో 3 ఉల్లిపాయలు చేతులు పెట్టాడు. దానికి గొడవ, నీ 3 ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్నా నా జుట్టుని, 3 ఇస్తావా నువ్వు నాకు, ఇంకో 5 ఎక్కువ ఇవ్వమని. అంటే జుట్టుకి ప్రాణం లేదు, జుట్టుకి జీవం లేదు. నువ్వు ఎంత పోగేసినా త్రాసులోకి వెళ్తే చాలా తక్కువే వస్తుంది దాని వెయిట్. కానీ ఇతను వెయిట్ అలాగేటండి, సుమారుగా 3 కేజీల వెయిట్ అంట. అంటే రాజు తౌనికను బట్టి 200 తులాలంటే హిబ్రూ పరిభాషను బట్టి ఆలోచిస్తే మనకు సుమారుగా 3 కేజీలు ఉండొచ్చని ఒక అంచనా. అంటే ఇంత గొప్ప అందగాడు తన జీవితంలో దేవుడు ఇంత గొప్ప అందాన్ని ఇస్తే చివరికి దాన్ని దేనికోసం ఖర్చు పెట్టాడో మనం ఆలోచిస్తే జీవితంలో ఎవడు ఇలా కాకూడదు అనిపిస్తుంది. ఇతని లైఫ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇతనికి ఇంకొక గర్వం ఉందండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, అందాన్ని బట్టి గర్వించే గుణం ఒకటి ఉంటే ఇంకో గుణం ఉంది ఇతనికి. ఆ గుణం ఏంటంటే వాళ్ళ తాతగారిని బట్టి ఇంకా ఎక్కువ విర్రవీగటం స్టార్ట్ చేశాడు. మీకు అందరికీ తెలుసు అబ్షాలోము ఎవరో కాదు, హీ సన్ ఆఫ్ డేవిడ్. ఎవరతను? దావీదు కుమారు. దావీదుకు మొత్తం 8 మంది భార్యలు, 18 మంది కొడుకులు. వాళ్ళలో మొదటివాడు అమ్నోను, రెండోవాడు దానియేలు, మూడోవాడు అబ్షాలోము, 9వ నాతాను, 10వ సోలొమోను. ఇలాగ లిస్ట్ అంతా కంటిన్యూ అవుతుంటుంది. అయితే మిగతా వాళ్లకు లేనిది ఇతనికి మాత్రమే ఉన్న ఒక స్పెషాలిటీ ఉంది అబ్షాలోము విషయంలో. 18 మంది కొడుకుల్లో ఎక్కువ మందికి లేనిది ఇతనికి మాత్రమే ఉన్నది ఒక స్పెషాలిటీ ఉంది.
ఆ స్పెషాలిటీ ఏంటంటే దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒకసారి తీయగలరు మీరు. అంటే చాలా రేరెస్ట్ స్పెషాలిటీ వాళ్ళ అన్నదమ్ములతో పోలిస్తే. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా చదవగలరు మరియు వినగలరు. గెషూరు రాజైన తల్మై, గెషూర్ అంటే సిరియా దగ్గర ఉంటుంది. గెషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబ్షాలోము 3వ వాడు. ఎవరి కొడుకట ఇతను? వీళ్ళ అమ్మ ఎవరట? మయకా అట. మయకా వాళ్ళ నాన్న ఎవరట? తల్మై అట. ఈ తల్మై ఎవరట? గెషూర్ రాజట. అంటే వీళ్ళ అమ్మ మయక, వీళ్ళ తాత తల్మయి. ఆ తల్మయి ఎవరంటే ఈజ్ కింగ్ ఆఫ్ గెషూర్. అతను గెషూరుకు రాజు. మిగతా కొడుకుల విషయంలో మనం ఆలోచిస్తే, అంటే ఒకళ్ళిద్దరు సన్స్ని మనం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళ విషయాలు మనం ఆలోచిస్తే సామాన్య అమ్మలకి పుట్టినటువంటి కొడుకులు. ఉదాహరణకి మనకి సోలొమోను ఉన్నాడు. సోలొమోను వాళ్ళ అమ్మ ఎవరు? రాజకూతురా? రాజకుమార్తె ఆవిడేమన్నా కాదు. బత్షెబ ఎవరు? ఒక సైనికుడి లేదంటే ఒక రాజదేహ సంరక్షకుడైన ఊరియా గారి యొక్క భార్య, అంతే. అబీగైలు ఉన్నాడు, అబీగైలు కొడుకున్నాడు. అబీగైలు ఎవరు? ఒకప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు కాసుకునేవారి భార్య, అంతే. వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో వీళ్ళ అమ్మ వాళ్ళు సామాన్యులో మధ్య తరగతులు అక్కడ తాగిపోద్ది వీళ్ళ అమ్మల బ్యాక్గ్రౌండ్. చాలామంది ఒక మీకాలు పక్కన పెట్టేస్తే ఆవిడకేమో దేవుడు శాపం పెట్టాడాయా, అది మీకు తెలుసు. సో ఇతని ఒక్కడికి ఉన్న గర్వం ఏంటంటే, రే మా నాన్న దావీదు, మీ తాతలందరూ సామాన్యులరా, కానీ మా తాత ఎవరో తెలుసా? గెషూరు మహారాజు మా తాత, వాళ్ళ కూతురే మా అమ్మ. ఇటువైపు నా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది మీ బ్యాక్గ్రౌండ్స్తో పోలిస్తే. మొదటి నుంచి కూడా ఇది గర్వం. అప్పుడప్పుడు మనలో కూడా చూడండి, కొంతమంది తప్పులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ తాతలనో ముత్తాతలనో చూసుకొని ఎక్కువ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ వెనక మళ్ళీ ఎవరో సపోర్టర్స్ ఉంటారు. మా నాన్న ఎమ్మెల్యేరా, మా నాన్న కార్పొరేటరా, నేను ఏది చేసిన క్షణాల్లో విడిపిస్తాడరా మా నాన్న. ఈ గర్వం ఒక మనిషిని తప్పు వైపు పరిగెత్తింపేటట్టు చేస్తుంది. అసలు అలానే ఇతని విషయంలో కూడా వాళ్ళ తాతను చూసుకొని గర్వం. ఆ గర్వం మనకి ఎక్కడ బయటపడిందంటే సమూయేలు గ్రంథంలోనే 2వ గ్రంథం 13వ అధ్యాయానికి రండి ఒకసారి. మీకు అందరికీ తెలుసు, మీకు అందరికీ పరిచయమే. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు దావీదు గారి యొక్క ఫస్ట్ బోర్న్ సన్, జ్యేష్ఠ కుమారుడు. అతను తనకి స్టెప్ సిస్టర్ అయ్యేది, చెల్లి వరుస అవుతుంది. చేయకూడదు చేస్తాడు. దాని గురించి నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు, బైబిల్ మీరు అందరూ చదువుకున్న వాళ్ళే. అయితే ఆ తామార్ ఎవరో కాదు, ఓన్ సిస్టర్ ఆఫ్ అబ్షాలోం, సొంత చెల్లి. ఎవరికి? అబ్షాలోం అనేవాడికి సొంత చెల్లి. అప్పుడు అబ్షాలోం ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్న ఏమన్నా మా చెల్లికి ఇలా అన్యాయం జరిగింది కదా అని అమ్నోని గారిని ఏమన్నా తిట్టకపోతాడా, ఖండించకపోతాడా, దండించకపోతాడా అని 2 years వెయిట్ చేశాడు. బట్ దెర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. ఎలాంటి ఉపయోగం లేకపోయింది దానివల్ల. సో అబ్షాలోమే సొంత పగ తీర్చుకొని అమ్నోని ఏం చేస్తాడు? ఒక పార్టీకి పిలిపించి ఆ పార్టీలో అమ్నోని కూర్చోబెట్టి బాగా తాగిచ్చి సైనికులకు ఆజ్ఞాపించి చంపేమంటే చంపేస్తాడు. అప్పుడు ఎక్కడికి పారిపోయాడో ఒకసారి మీరు 13వ అధ్యాయం 37కు చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనం. అన్నయ్యైన అమ్నోనును చంపి ఎక్కడికి పారిపోయాడో 37వ వచనాన్ని చదవండి. అయితే వాళ్ళ అన్నం చంపేసిన తర్వాత, అమ్నోని చంపేసిన తర్వాత అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. ఎందుకు చేరాడు ఇక్కడ? ఎందుకు చేరాడో సమూయేలు చెప్పడం మనకు. కాకపోతే ఇందాక మీరు చూశారు కదా దినవృత్తాంతాలు, దాన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళ తాత పేరు ఇందాక మనం ఏమేమి చదివాం? గెషూరు రాజైన తల్మయి. ఇక్కడ కూడా మళ్ళీ అదే పదం మనకు కనపడుతుంది 37. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. అంటే మర్డర్ చేయటం, వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి దాక్కోవటం, ఏదైనా తప్పు చేయటం, వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి దాక్కోవటం. ఎందుకంటే వాళ్ళ తాత కింగ్. ఎన్ని తప్పులు చేసినా మా తాత నాకున్నాడు, నన్ను కాపాడతాడు అని గర్వం. అమ్నోనే మంచోడేం కాదండి.
కాకపోతే ఇక్కడ ఒకటి చేస్తే బాగుండేది అబ్షాలోం. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అమ్నోను ఖచ్చితంగా నిందుడే, అమ్నోను ఖచ్చితంగా తప్పు చేశాడు. కానీ పగ తీర్చుట ఎవరి పని అన్నాడు దేవుడు? ఎవరి పని? మీరు పగ తీర్చుకునే కాడికి ఇక దైవం ఎందుకు? పగ తీర్చుట నా పని. శత్రువు తొట్టిల్లినప్పుడు ఒకసారి మంచి మాట అంటాడు చూడండి. ధర్మశాస్త్రంలో ఒక మంచి మాట ఉపయోగిస్తాడు. ద్వితీయోపదేశకాండం 32-35 తీయండి. ద్వితీయోపదేశకాండం 32-35 తీయండి. ద్వితీయోపదేశకాండం 32-35 తీయండి. ఎవరి కాలంటే శత్రువుల కాళ్ళు. వారి కాలు జారు సమయమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు, దట్స్ మై యాక్ట్, దట్స్ మై వర్క్. అది నా పని, నాట్ యువర్ వర్క్. మీ పని కాదు అది. శత్రువులు మీకు ఒకవేళ ఎవరైనా అన్యాయం గనక చేస్తే నాకు మొరపెట్టండి, నేను మీకు ఇస్తా తీర్పుని. సరిగ్గా తగిన సమయమందు వాళ్ళ కాలు జారు వేళ వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేవాడను నేనే అని చెప్పాను. ఈ ఆజ్ఞని తొంగలో దొక్కేసి ఆ దేవుడు ఏంట్లో ఇచ్చేది, మా చెల్లికి అన్యాయం జరిగింది, నేనే పగ తీర్చుకుంటా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు శత్రువులు ఎవరైనా ఉంటే మీ అంతటా మీరే వారి మీద పగ తీర్చుకున్నారంటే దేవుడు ఎంటర్ కాడు మీ లైఫ్లోకి. అది అత్త కోడళ్ళైనా, అది నాన్న బిడ్డలైనా, ఎవరైనా సరే మీ పట్ల ఎవరైనా ఒక అన్యాయం చేస్తే వెంటనే మీరు దేవుడికి మొరపెట్టండి. యెఫ్తా ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. యెఫ్తా ఉన్నాడు. యెఫ్తాకి వాళ్ళ నాన్నకి అసలు భార్యల కొడుకులు ఉన్నారు కొంతమంది, న్యాయాధిపతుల్లో ఉంటుంది. యెఫ్తాకి సవతి తల్లి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు యెఫ్తాతో అంటారు, ఏ యెఫ్తా చిల్లి గవ్యమనరా నీకు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని నడి రోడ్డు మీద మెడబట్టుకొని గెంటేశారు యెఫ్తాని. యెఫ్తా వీక్ పర్సన్ ఏం కాదు. యెఫ్తా ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడు అని ఇంట్రడక్షనే అతను వీరుడిగా ఇస్తాడు. మీరు చిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఆలోచించండి, 11వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో యెఫ్తా వస్తాడు. అంతకుముందు 9వ అధ్యాయంలో ఆస్తి కోసం అబీమెలెకు అనేవాడు 70 మంది తమ్ముళ్ళని ఒక్క రాతి మీదే చంపేస్తాడు. ఎవరు? ఒకసారి చేద్దాం దాని గురించి. అంటే సింపుల్గా, అంటే దేవుడు ఎంటర్ అయితే మన లైఫ్లోకి ఎలా ఉండిద్దో, మనమే పగ తీర్చుకుంటే ఎలా ఉండిద్దో అంటానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట అది. మనకి 11లో వస్తాడు మనోడు, ఎవరు? న్యాయాధిపతులు. ఒకసారి 8వ అధ్యాయం అండి, 9 కూడా బాగానే ఉంటుంది. 9వ అధ్యాయంలో అబీమెలెకు అనేవాడు వస్తాడు. అబీమెలెకు అనేవాడు వచ్చి 9వ అధ్యాయం 5వ వచనం, 9:5 న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 5. తరువాత అతడు, ఎవరతను? ఆడే అబీమెలెకు, ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి, యెరుబ్బయల్ అంటే ఎవరో కాదు, దట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ గిడియన్, గిజ్జోని యొక్క మరొక పేరు అది. తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను, తన సహోదరులైన 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. ఎందుకు చంపాడు ఒక్క రాతి మీద అంటే, మా నాన్న ఆస్తులు నాకు కావాలి, మా నాన్న తర్వాత న్యాయాధిపతి స్థానాలు నాకు కావాలి, మా నాన్నకి నేను ఒక్కనే ఉండాలి అని ఒకే తండ్రికి పుట్టిన 70 మంది కుమారుల్ని ఒక్క రాయి మీద చంపి పడేశాడండి. దేనికోసం? సిరి సంపదల కోసం. ఆ తర్వాత 11వ అధ్యాయంలో యెఫ్తా వస్తాడు. ఇప్పుడు 11 తీయండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాని కనను 2 గిలాదు భార్య అతనికి కుమారులు గనక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అక్కడ వాడు చంపింది ఆస్తుల కోసమే. ఇక్కడ ఇతను కూడా చంపొచ్చు. ఇక్కడ 70 మంది ఏమి లేరు, ఇతనికి ఉన్నారా? మా అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటుంటారు. యెఫ్తాకున్న బాడీతో పేక పట్టుకుంటే గట్టిగా అరగుద్దుకు చచ్చిపోతారు వాళ్ళిద్దరు, ఇతని బాడీ ముందు. అబీమెలెకు అనేవాడు ఆల్రెడీ ఈయనకు ముందే ఆస్తి దగ్గర చంపేశాడు 70 మందిని. వాడే చంపాడు అబీమెలెకు అనేవాడు, నాది కూడా ఉందిలే, నీ వాడికంటే 70 మంది, 70 మందిని చంపేశాడు, నేను ఒక 2-3 కదా, ఇలా కూడా చంపేస్తే ఆస్తి నాశైపోద్ది కదా అని తన కండబలాన్ని ఉపయోగించలేదు. ఎవరు? యెఫ్తా.
ఆల్రెడీ పైన చెప్పాడు కదా, పరాక్రమము గల బలాఢ్యుడు అంటే చాలా కండబలం ఉన్నాడు, దమ్ము ఉన్నాడు, మంచి బాడీ, మంచి సిక్స్ ప్యాక్. ఉపయోగించాలి, తన సిక్స్ ప్యాక్ని పాపం కోసం ఉపయోగించాల, దేవుడికి వదిలేశాడు. అందుకనే ఆ తర్వాత కింద ఎవరైతే చీపోరా నువ్వు వేషకు పుట్టినోడు అన్నారో వాళ్ళే వచ్చి కాళ్ళు పెట్టుకొని దండం పెడతాం బాబు, నువ్వే మాకు న్యాయాధిపతిగా ఉండు, నువ్వే మా పైన రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అని కాళ్ళ దగ్గరకు వచ్చి పడేశాడు దేవుడు. అంటే పగ తీర్చుట నువ్వు దేవుడికి వదిలేస్తే యెఫ్తాలాగా, నిన్ను చీ అన్న వాళ్ళని కాళ్ళ దగ్గరికి వస్తారు, నిన్ను పో అన్నవాళ్ళే నీ శరణు వేడతారు. ఒక రోజున నువ్వు దేవుడికి వదిలేస్తే పగ ఆయన తీరుస్తాడు. ఏమంటే దేవుడి చేతిలో కొడితే దెబ్బ బాధ తగిలిద్దా, మన చేతితో కొడితే దెబ్బ బాధ తగిలిద్ది చెప్పండి కదా. గాడ్స్ హ్యాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ అండ్ మీ. దేవుడి చెయ్యి నీకంటే నాకంటే గొప్పది కదా. ఆయన కొడితే నామరూపాలు లేకుండా పోతారు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయనకి అప్పచెప్పకుండా మనం 2 దెబ్బలు వేస్తున్నాం, ఈ లోపల దేవుడు అనుకుంటాడు ఆడికాడే పగ తీర్చుకున్నాడికి నేను ఎందుకు రావటంలే అనుకుంటాడు. కానీ మీరు ఆలోచించండి ఒకసారి, నిజంగా అబ్షాలోము కూడా తన అన్యాయాన్ని, తన చెల్లికి తనకి జరిగిన అన్యాయాన్ని దేవుడికి అప్పచెప్పుంటే దేవుడు సరిగ్గా గుణపాఠం చెప్పాడు అమ్నోనికి. కానీ తనంతట తనే పగ తీర్చుకున్నాడు, అది దేవుడికి నచ్చల. నెక్స్ట్ నెంబర్ 2, ఇంకా మనం వద్దాం, శామ్యూల్కి వద్దాం. మన ముందు తక్కువ టైం ఉంది, మనం 10 నిమిషాల్లో ముగించుకునేటువంటి ఏర్పాటు చేద్దాం, రైట్. నెక్స్ట్ మనం ఇదే అబ్షాలోము దగ్గరికి మనం వస్తే 2వ సమూయేలు 2:15కి రండి. మీకు అందరికీ తెలుసు 3 ఏళ్ళు వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు. ఎన్నేళ్ళు ఉంటాడు అలా దాక్కొని వాళ్ళ తాత దగ్గర? 3 ఏళ్ళు. తర్వాత యవాబు వచ్చి తెకోవ స్త్రీ ద్వారా గుణపాఠం చెప్పడం డేవిడ్కి. ఆ తర్వాత దావీదు సర్లే రమ్మను, పెద్దోడు ఎలాగ చచ్చిపోయాడు, వాడు కూడా నా కొడుకే కదా చంపినోడు, కానీ మనం ఏం చేయగలం, తిరిగి తీసుకురాలేం కదా చచ్చినోడిని అని చెప్పి క్షమిస్తాడు. క్షమించి 33 వచనం 14:33 సమూయేలు 2వ గ్రంథం 14:33. అంతటా యవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలవడంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఏం చేశాడట అబ్షాలోము? 3 ఏళ్ల తర్వాత నక్కి పిల్లిలాగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. కాళ్ళ మీద పడ్డాడు, నాన్న ఆ రోజులు ఏదో ఆవేశంగా చేసేసాను, మా చెల్లికి ఇలా జరిగిందని నన్ను క్షమించరాదని చెప్పి కాళ్ళ మీద పడితే సర్లే అని దావీదు క్షమించి వదిలేశాడు. ఏం చేశాడట దావీదు కాళ్ళ మీద పడి ఏం చేశాడట, రాజు సన్నిధిన సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అష్టాంగ సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అష్టాంగ అంటే 8 అవయవాలను కింద పడేసి నుదురు, ముక్కు, గడ్డం, ఛాతి, మోకాలు, బొటనేలు, ఈ 8 అవయవాలను కలిపి కింద పడేసి దండం పెట్టాడు. ఒక మాట అంటే పొర్లు దండం అంటారు కదా మన భాషలో, ఆ టైప్లో చేశాడు. ఇంత పైన లోపలే పైనేమో దండం పెడుతున్నాడు, కింద ఏం చేస్తున్నాడు చూడండి. 15వ అధ్యాయంలో కింద ఏం చేస్తున్నాడు చూడండి, 15:1. ఇది అయిన తర్వాత ఒక రథాన్ని గుర్రాన్ని సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసి బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మము మార్గముందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చుచుండగా కనిపెట్టి వారిని పిలిచి. అక్కడ విషయం ఏంటంటే, నేను ఇందాకటేమో దావీదు కాళ్ళ మీద పడి నమస్కారం అయ్యా నన్ను క్షమించని కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడి వేషాలు పూర్తిగా మారిపోయినాయి. గుర్రం ఎక్కించుకున్నాడంట, రథం కట్టించుకున్నాడంట, ఒక 50 మందిని చుట్టూరు డబ్బాలు కొట్టే వాళ్ళని పెట్టుకున్నాడట. ఈయన ద్వారం దగ్గర ఉంటాడు కదా, గుర్రపు ద్వారం, మొత్తం జెరూసలేంకి 10 కదా, గుర్రపు ద్వారం దగ్గర ఉన్నాడట. ఎవరైనా పాపం తీర్పు తీర్చుకోవడానికి వస్తుంటారు కదా. ఉదాహరణకు సొలొమోను కాలంలో నా బిడ్డ అంటే నా బిడ్డ అని వేషులు వచ్చారు కదా ఇద్దరు. అలానే తీర్పు తీర్చుకోవడానికి వచ్చారు. ఎవరు తీర్పు తీర్చాలి చెప్పండి? రాజుగారు తీర్పు తీర్చాలి, సొలొమోను గారు లేదంటే దావీదు గారు తీర్పు తీరుస్తారు కదా. కానీ వీడిక్కడ నక్కి అక్కడ కూర్చొని ఆడేసుకొని చేరు, రాజు దాకా ఎందుకు, నేను తీరుస్తారండి తీర్పు మీరు అంటే. వాడే ఒక కింగ్గా భావించుకోవటం స్టార్ట్ చేశాడు. వీడు లోపల ఒకలా ఉంటున్నాడు, బయట ఒకలా ఉంటున్నాడు. 14 చివరిలోనేమో దండం పెట్టేశాడు, క్షమించయ్యా అన్నాడు. 15లోనేమో తండ్రికే వెన్నుపోటు పడవటానికి స్టార్ట్ చేస్తున్నాడు. లోపల ఒకలా బయట ఒకలా ఉండే మనస్తత్వం అండి ఎవరిది? అబ్షాలోము. పైగా వీడు ఇంకెంత ద్రోహం చేశాడంటే దేవుడికి. 7వ వచనం చదవండి, 15వ అధ్యాయము 7వ వచనం. 4 సంవత్సరములు జరిగిన పిమ్మట అబ్షాలోము రాజు వద్దకు వచ్చాడట. వచ్చి
ఆ పదాలు చూడండి ఎంత గొప్ప. నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందుండగా. అంటే ఎవరున్నారు గెషూర్లో? ఎప్పుడున్నాడు వీడు? ఎప్పుడున్నాడండి వీడు గెషూర్లో? ఎప్పుడున్నాడు అబ్షాలోము? వాళ్ళ అన్నం చంపేసిన తర్వాత పారిపోయాడు కదా వాళ్ళ తాత దగ్గరికి. అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. అక్కడ ఉండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక. ఏం చేశాడట? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అన్నం చంపేసిన తర్వాత 4 years ఉన్నా కదా గెషూర్లో మా తాతగారి దగ్గర. ఆ తర్వాత కదా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగింది. మా తాత దగ్గర ఉన్నప్పుడు నాన్న చాలా బాధపడిపోయా. నాన్న, ఒరే అన్న అనవసరంగా చంపేశానే అని బాధపడిపోయి నన్ను గనక క్షేమంగా తిరిగి జెరూసలేంకి తీసుకొని వస్తే, నన్ను గనక క్షేమంగా యెరూషలేమునికి మా నాన్న దగ్గరికి కనుక తీసుకొని వస్తే, ఓ దేవా నీకేదైనా మొక్కుబడి చెల్లిస్తాను అని అన్నాడంట. ఇది అబద్ధం అండి. వీడు చేసింది అబద్ధం. మొక్కుబడి తీర్చుకున్నట్టుగా నాకు సెలవిమ్మని మనవి చేయగా 9 వచ్చిన చదువు 9. రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనక అతడు లేచి హెబ్రోనునకి పోయిను. ఇప్పుడు 10వ వచనం చదువుతున్నాను. 15వ అధ్యాయం 10వ వచనం సమూయేలు 2వ గ్రంథం చదువుతున్నాను. అబ్షాలోము మీరు బాకానాదో వీరు అక్కడికి వెళ్ళాడండి. వీడు ఏ పని నిమిత్తం ఏ పనిని అడ్డు పెట్టుకొని వెళ్ళాడు చెప్పండి హెబ్రోన్కి? దేవుడి పనిని అడ్డు పెట్టుకొని, మొక్కుబడిని అడ్డు పెట్టుకొని హెబ్రోన్కి వెళ్ళాడు. కానీ అక్కడ వీడు తీర్చుకుంటుంది మొక్కు కాదు, కుట్ర పండుతున్నాడు వీడు. అక్కడికి వెళ్ళి వీడు ఏం చెప్తున్నాడట? మీరు బాకానాదము విడినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయండి. రే నేను అక్కడికి వెళ్తాను, నా నెత్తి మీద ఎవడైనా వచ్చి నూనె చల్లండి, బాకాలన్నీ ఊదేసేయండి, ఇక్కడి నుంచి మన కింగ్ ఎవరో కాదు అబ్షాలోమే అని చాటింపేసేయండి, దండోర వేసేయండి. చూడండి, ఒకటేమో అడ్డు పెట్టుకున్నాడు, దేవుడి పనిని అడ్డు పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడి పని చేస్తున్నాడా? ఆ రోజుల్లో మొక్కుబళ్ళు అంటే సాధారణంగా ఎక్కువగా తలనీలాలు ఎక్కువ ఉండే. ఆ రోజుల్లో మొక్కుబళ్ళు అంటే మిగతావి కూడా ఉంటాయి, కానీ సాధారణంగా యూజువల్లీ తలనీలాలు ఎక్కువ ఉంటాయి. సో బహుశా వీడికి జుట్టు ఎక్కువ కాబట్టి ఆ తలనీలాలు అర్పిద్దామని అనుకొని ఉండవచ్చు మేబీ. ఆ మొక్కుబడని వీడు అడ్డు పెట్టుకొని వచ్చాడు హెబ్రోన్కి. మనలో ఎప్పుడూనండి మనం ఒక తప్పు, దేవుడితో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు. మనం ఎవరి దగ్గర అయినా నువ్వు గేమ్స్ ఆడు, కానీ దేవుడి దగ్గర అస్సలు గేమ్స్ ఆడకూడదు మనం. ముఖ్యంగా అబ్షాలోము గారు దేవుడితో చలగాటం ఆడాడు. ఏం చేశాడంటే దేవుడి పని అడ్డు పెట్టుకొని ఇంకొక పని కోసం బయలుదేరాడు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంటుంది మా గుంటూరులోనే. వాళ్ళు క్రిస్టియానిటీకి వచ్చారు. వాళ్ళ అమ్మాయి బహుశా ఇంటర్మీడియట్ ఉంది, బహుశా ఇంటర్మీడియట్ డిగ్రీనో మొత్తానికి ఏదో చదువుతుంది అమ్మాయి. మా గుంటూరుకి విజయవాడకి మధ్యలో పెద్ద టెంపుల్ కట్టారు. మనోడే తెలుసు, హైదరాబాద్ ఆయన. ఎవరైనా పుర్రా, తెలుగులో కల్వరి అంటారు దాన్ని. ఇంతకు మించి నేను చెప్పను లైవ్లో. డబ్బుల కోసం బాగా బిజినెస్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఈ మధ్య ప్రతి చోట కడుతున్నాడు చర్చిలు. మా దగ్గర కూడా కట్టాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పేదంటే, నేను చర్చికి పోతున్నానని చెప్పి బైబిల్ తీసుకొని బయలుదేరేది, ఆ పేరు చెప్పి వెళ్ళేది. కానీ ఈ అమ్మాయి వెళ్ళేది విజయవాడకి. గుంటూరు నుంచి విజయవాడ 30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఇది ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మాయి ఏమో వెళ్ళటమేమో అమ్మా నీ చర్చికి వెళ్తున్నానని చెప్పేది పొద్దున్న నేను. కానీ ఈ అమ్మాయి వెళ్ళేది విజయవాడకి వెళ్ళి అక్కడ ఒక పార్క్ ఉంటుంది, బీసెంట్ రోడ్ ఎదురు విజయవాడలో. ఆ పార్క్ దగ్గర వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి శుభ్రంగా పనికిమాలిన పనులన్నీ చేసి కరెక్ట్గా ఆరాధన ముగిసే సమయానికి మళ్ళీ బైబిల్ పట్టుకొని మళ్ళీ ఏమి ఎరగనట్టుగా మళ్ళీ ఇంటికి వచ్చేది. 2 ఏళ్ళు చేసిందండి. వీళ్ళ అమ్మోళ్ళు అనుకున్నారు పాపం మా అమ్మాయి ఏదో వెళ్తుంది కదా, వాళ్ళని పాపం బాగుపడుతుంది కదా వీళ్ళు అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమో చర్చ్ పేరు అడ్డు పెట్టుకొని, దేవుడు ఆరాధనను అడ్డు పెట్టుకొని విజయవాడ పోయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో చేయకూడని చేసి వచ్చేస్తూ ఉండేది. బహుశా ఇది 1.5 year కింద జరిగింది నేను చెప్పింది. ఓ రోజు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చింది, హడావుడికి వచ్చి అయ్యా ప్రార్థన చేయ వణుకుతుంది ఆవిడ. ఇంతకీ ఏం జరిగిందో చెప్పామంటే ఇప్పుడు ఇదంతా చెప్తుంది ఆవిడ నాకు. ఎవరో ఫోన్ చేశారట వీళ్ళ అమ్మకి, అంటే మీ అమ్మాయికి కృష్ణలంక దగ్గర యాక్సిడెంట్ అయిపోయి ఒక కాలు కూడా తెగిపోయింది, వచ్చి మీ అమ్మాయిని అర్జెంటుగా తీసుకెళ్ళండి లేదంటే చచ్చిపోద్దని చెప్పారట. వీళ్ళమ్మకి కృష్ణలంక ఏంటి, విజయవాడ ఏంటి, అసలు మా అమ్మాయి అక్కడెందుకు ఉంటుంది, ఈరోజు ఆదివారం కదా మా అమ్మాయి పలానా టెంపుల్లో ఉండాలి కదా అంటే, మాకు ఇవన్నీ తెలియదండి, మీ ఫోన్ నెంబర్ ఉంది మాకు ఇక్కడ, మేము ఫోన్ చేసాం కలెక్ట్ చేసుకోండి, జీజీహెచ్కి తరలిస్తున్నారని చెప్పారు. వెళ్ళేటప్పటికి కరెక్ట్గా మోకాలు వరకు 2 కాళ్ళు పోయినాయి. వాడికేమో గిలిక ఉంటుంది కదా కింద గిలక, యాంకిల్, ఆ గిలక వరకు లారీ దొక్కేసిందండి.
అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి పలానా జరిగిందంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఆంటీ అక్కడ వాళ్ళకి ఫోన్ చేసింది, ఆ టెంపుల్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఏమంటే మా అమ్మాయి ఇలా వస్తుందంటే ఏమంటే వాళ్ళకేవో అటెండెన్స్లు ఏమో ఉంటాయి పెట్టుకుంటే బహుశా ఆయన తీసారు వాళ్ళు. లేదండి మీ అమ్మాయి మా దగ్గరికి రాక 1.5 year పైన అయిపోయిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది ప్రతి ఆదివారం ఈ అమ్మాయి దేవుడి పనిని ముందు పెట్టుకొని ఏం చేస్తుండేది, తప్పుడు పనులు చేస్తాడు. దేవుడు రోజు శిక్ష విధించాడు, 2 కాళ్ళు పోయినాయి చివరికి. అబ్షాలోం కూడా అదే చేశాడు. అక్కడ దేవుడి పని మొక్కుబడిని అడ్డు పెట్టుకున్నాడు, కుట్ర పన్నటానికి బయలుదేరాడు. ఎప్పుడైనా సరే దేవుడి పనిని ముందు పెట్టుకుని మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదండి. దేవుడి పనిని ముందు పెట్టుకొని సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా చోట్ల. దేవుడి పని అడ్డు పెట్టుకొని ఆ మధ్య బాపట్ల బీచ్లో చచ్చిపోయారు 2 కుర్రోళ్ళు. 2 కాదు 8 మంది ఏమో చచ్చిపోయారు. విజయవాడ నుంచి మా గుంటూరు దగ్గర బాపట్ల బీచ్లో బీచ్ కొని వెళ్ళారు. వీళ్ళు చచ్చిపోయారు, అందరు కొట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళ అమ్మని వెళ్ళి ఆ ఎన్టీవీ వాడు ఎవడో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అమ్మాయి ఆవిడ క్రిస్టియన్ అట్టుకుంటే బొట్టుకోడు లేదు పాపం, ఇలా వేసుకుంది ఏడుస్తుంది. అమ్మ మీ అబ్బాయి చనిపోయాడు కదా మీకు చెప్పాడా వెళ్ళేటప్పుడు అంటే, సార్ నాకు అలా చెప్పలేదండి, నాకు ఆడ చర్చ్ ఒకటి ఉంది మా ఆ చర్చ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు అంతేనండి, నాకు తెలియదండి, ఇలా బీచ్కి వెళ్తున్నాడని కూడా చెప్పలేదండి, లేదండి పంపించామని కూడా కాదండి మా అబ్బాయిని అంటుంది. దేవుడి పని అడ్డు పెట్టుకొని నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా సరే పాపాలు చేస్తే దేవుడు క్షమించడు. అబ్షాలోం విషయంలో దేవుడు అదే చేశాడు. ఏం చేశాడు చూడండి, చివరికి మీకు అందరికీ తెలుసు ఏ మొక్కుబడిని అడ్డు పెట్టుకొని అక్కడికి వెళ్ళాడో చివరికి వాడికి విధించిన శిక్ష, ఎంత గొప్ప శిక్ష దేవుడు వాడికి విధించాడో ఒకసారి మీరు ఇదే సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయము 8వ వచనం. మీకు అందరికీ తెలుసు, ఇదంతా మీరు చదివిన వాళ్ళే అనుకుంటున్నాను నేను. తర్వాత కొంతకాలానికి దేవుడు దావీదుకి తిరిగి శక్తినివ్వటం, దావీదు సైన్యం అబ్షాలోము సైన్యం మీద పై జెండా లేదంటే గెలుపు తీరాల వైపు వీళ్ళు పరిగెత్తడం జరిగింది. అప్పుడు వాడి జీవితం ఏమైందంటే 8వ వచనం చదువు 18:8. యుద్ధము ఆ ప్రదేశం అంతటకును వ్యాపించెను, మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. 9 అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కి, దేని మీద ఎక్కాడు వీడు, ఒక యాస్ మీద ఒక డాంకీ మీద ఎక్కాడు, కంచరగాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయన. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు ఒక గాడిద మీద ఎక్కాడండి. సీన్ అక్కడ ఏంటంటే ఒక గాడిద మీద ఎక్కాడు, అలా గాడిద వెళ్తుంది. ఇతని పైన మస్తకి వృక్షం ఒకటి ఉంది. మస్తకి వృక్షానికి ఉండే గుణం ఏంటంటే దాని కొమ్మలు కొద్దిగా చిక్కుపడి ఉంటాయి. ఎప్పుడు మన వేప చెట్టు మాదిరిగా క్లియర్గా ఉండవు దాని కొమ్మలు, అది పలసగా కూడా ఉండవు. వేప చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయి, కొద్దిగా పచ్చి విరిచేస్తే మనం పళ్ళు దొంగడానికి విరుచుకుంటాం కదా, కొద్ది సెన్సిబిలిటీగా ఉంటాయి అవి. మస్తకి వృక్షం ఎలాంటిదంటే కఠినమైన మొద్దు కలిగింది, అదే సమయంలో చిక్కుబడి ఎక్కువ ఉంటుంది దానికి. కొమ్మల కొమ్మలు కొమ్మల కొమ్మలు అల్లుకున్నట్లుగా ఉంటుంది మస్తకి వృక్షం. అవి ఎక్కువ మనకు జెరూసలేం ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉంటాయి. వీడి పరిస్థితి బాగోలుకో లేదు దేవుడు వీడికి శాపానికి సారమో మొత్తానికి మస్తకి వృక్షం ఉన్న కిందగా వెళ్తున్నాడట. ముందు నుంచి వీడికి ఏందంటే వీడికి ఏది ఎక్కువ చెప్పండి, మొదటి నుంచి జుట్టు బాగా ఎంత ఉండేది వీడి జుట్టు 3 kgs. అప్పుడప్పుడు అనిపిస్తుంది బట్టతల ఉన్నాడు భాగ్యవంతుడని. ఆడెవడో పద్యం కట్టాడు ఈ మధ్యన, బట్టతలవాడు భాగ్యవంతుడట. ఎలా రా నాయన అంటే నెలకి షేవింగ్ చేసుకునే ఖర్చులు సేవు, అవునా, క్రాఫ్ చేయించుకుంటే ఈ మధ్య 200, నెలకి 200 సేవు, షాంపూ డబ్బులు సేవు, షుండ్రు ఉంటుంది గీక్కోవటానికి, ప్రశాంతంగా కూడా తలస్నానం చేస్తే ఆరబెట్టుకునే అవకాశం కూడా అది అంతటా అదే ఆరిపోయింది. ఆడు పాటలో బట్టతలగాడవాడు భాగ్యవంతుడు, క్షౌరమును కుజేయు డబ్బు కొదువు, ఆడు కట్టిన పద్యం దానికి. కుంకిడిగా ఈ షాంపూలు మిగులు అని చెప్పి అలా కట్టుకుంటూ వచ్చి చివరికి ఆడు అంటాడు బట్టతలవాడు భాగ్యవంతుడు సుమి అంటాడు చివరికి. వీడికి బట్టతల ఉన్నా బాగుండేది, వీడికి ఏమో జుట్టాయా, ఆ జుట్టేమో అంత ఉందా కిరీటం లాగన, వీడేమో వెళ్ళటం ఆ మస్తకి వృక్షం కింద పోయాడు, ఆ కొమ్మలు 2 వీడి జుట్టులోకి ఇరుక్కున్నాయి. దేన్ని బట్టి విర్రవీగాడో దాంతోనే దేవుడు వేసేస్తాడు. ఇప్పుడు దేన్ని బట్టి ఒక మనిషి విర్రవీగుతున్నాడో దాంతోనే వాడికి చెక్ పెడతాడు దేవుడు. మీరు గమనించండి, ప్రారంభంలో నిర్గమాకాండంలో యోధా పసిబాలుని, ఇశ్రాయేలు పసిబాలుని ఎక్కడ విసిరేశారు, ఈ ఫరో సైన్యం అంతా. ఈ 2 సంవత్సరాలు కలిగి మగపిల్లలందరినీ జనాభాలు పెరిగిపోతున్నాయని తీసుకెళ్ళి నదిలో విసిరేశారు, వాళ్ళని నీళ్ళలో విసిరేశారు. దేవుడు చివరికి ఎర్ర సముద్రం వాళ్ళందరిని అదే నీళ్ళలో విసిరేశాడు. నువ్వు ఎక్కడ విసిరేసావో అక్కడే నేను విసిరేస్తాడు. యాకోబు చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఇస్సాకుని మేక మాంసం అడ్డు పెట్టుకొని మోసం చేశాడు.
చివరికి యాకోబు కొడుకులు యోసేపు చచ్చిపోయిన దగ్గర మేక చర్మాన్ని అడ్డు పెట్టుకునే మోసం చేశారు. నువ్వు ఏది చేస్తావో చివరికి అది నీ దగ్గరికి రిటర్న్ గిఫ్ట్గా దేవుడు నీకే పంపిస్తాడు. దాన్ని అబ్షాలోంకి అదే చేశాడు. ఏ జుట్టు చూసుకొని విర్రవీగిపోయి నా అంత అందగాడు లేడు అనుకొని తాతను చూసుకొని రెచ్చిపోయి దేవుడికి చోటు ఇవ్వకుండా తండ్రిని కూడా హతమార్చాలని చూశాడు. చివరికి అదే జుట్టు వృక్షంలో గుచ్చుకుపోయింది కొమ్మల మధ్య. సీన్ ఏంటంటే కింద గాడి తెలిపోయింది. ఇప్పుడు ఎంత బండి మీద పోతున్నాం, అదేదో వచ్చి గుచ్చుకొని బండి కింద వెళ్ళిపోయింది. వీడు గాల్లో ఏలాడుతున్నాడు. ఇప్పుడు కాపాడండి కాపాడండి అన్నాడు. పైన చెట్టు కింద నేల, ఎవరు లేరు. పరిగెడుతున్నాడు వీడు ఒక్కడ గాల్లో. అదేం ముందు కదలట్లేదు ఆ బండి. కరెక్ట్గా శుభ్రంగా యవాబాల సైనికులు కూర్చున్నారు. పల్లీలు నవ్వులుకుంటా బాణం తీశారు. అడే పారిపోడు కదా కష్టపడటానికి. సరిగ్గా గురి చూసి వదిలితే గుండెల్లో గుచ్చుకొని ఉదరాల్లో గుచ్చుకొని స్పాట్ డెడ్, అక్కడికక్కడే చనిపోయాడు. అంటే దేన్ని బట్టి మనం విర్రవీగుతామో చివరికి దాంతోనే దేవుడు మనకేం చేస్తాడు, మరణ శాసనాన్ని రాస్తాడు. అందుకని అన్నాడు, అతిశయించువాడు దేవుని అందు అతిశయించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక ముగింపు వచనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు మహానుభావుడు కొరింథీయులకు పత్రికను రాస్తూ 1వ పత్రిక 1వ అధ్యాయం 27, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27, ఏ శరీరియు దేవుని ఎదుట కాలర్లు ఎగరేయకూడదు, అతిశయపడకూడదు దేవుడి సన్నిధిలోనట. ఇంకా జ్ఞానులను సిగ్గుపరచుటకే వెర్రి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. మీరు మొదటి నుంచి చూడండి, గొల్లియత్ గాడు విర్రవీగాడు వాడు హైట్ని చూసి, చివరికి ఏమైపోయాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు మనకి ఏది ఉందో మీరు గమనించండి. మనలో ఏ గర్వం ఉంది? అందం విషయంలో మనం గర్వపడుతున్నామా? లేదంటే ఏదో పెద్దగా చెప్పగలమనే జ్ఞానం విషయంలో మనం గర్వపడుతున్నామా? డబ్బును చూసుకొని గర్వపడుతున్నామా? మన గర్వం దేన్ని బట్టి ఉందో ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి అద్దం ముందుకెళ్ళి. దేవా, పైకి కనపడట్లేదులే కానీ నాకు ఈ గర్వం ఉందయ్యా అని నీకు అనిపిస్తే అర్జెంటుగా దాన్ని తీసి చెత్తబిన్లో పడే. లేదంటే అదే రేపొద్దున మనల్ని చంపేస్తుంది. నువ్వు ఏదైతే చంపలేదో రేపు అదే నిన్ను. దేవుడు సౌలుకి చెప్పాడు, సౌల్ అమాలేకీలందరినీ చంపేమన్నాడు, చంపలా. అదే అమాలేకీడు వచ్చి చివరికి సౌలుని చంపేశాడు. మన బ్రతుకు కూడా అంతే. కాబట్టి కరెక్ట్గా 6:50 అయింది. ఇంత చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరొకసారి మన ఆత్మీయ తండ్రి గారికి, ప్రసన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకొనొచ్చు. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి అని ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, అందమును బట్టి, సౌందర్యమును బట్టి, సిరి సంపదలను బట్టి, ఊరి సంపదలను బట్టి మేము ఎప్పుడూ అతిశయింపకూడదు నాయన. నేను అందంగా ఉన్నానని ఎత్తున్నవాడు అతిశయపడకూడదు. నాకు జుట్టు బాగా ఉందని జుట్టున్నవాడు అతిశయపడకూడదు. నేను ఏదో బాగా చెప్పగలను, నేను చెప్తే 10 మంది వింటారనో అనుకునేవాడు దాన్ని బట్టి అతిశయించకూడదు. మేమందరం దీనులమై ఉండాలి. మా ఆత్మీయ తండ్రి గారు మాకు అది నేర్పించారు. ఆయన ఎప్పటికీ ఒకటే మాట అంటాడు, ఇంత నేర్చుకొని కూడా తను ఒక మాట అంటాడు, నేను ఇంకా బైబిల్ విద్యార్థినే. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ నాయన. వారు మాకు తగ్గింపుతనం అంటే ఏంటో నేర్పించారు. పొద్దున మా ప్రసన్నన్న గారు వీడియోలో చూపించారు, క్షమించు అని వారే అడిగి తగ్గింపుతనాన్ని బట్టి ఎంతో నేర్పించారు వాళ్ళు. కాబట్టి నాయన, మా తండ్రి గారు మా ముందు మాదిరిగా ఉన్నారు. వారు ఎన్నో విషయాల్లో తగ్గారు. తనకంటే చిన్నవారిని ప్రోత్సహిస్తారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడాను అంటే వారి దయ, వారు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం, వారి ద్వారా నేర్చుకున్న ఈ జ్ఞానపు వాక్కులే ఈరోజు ఈ కొద్దిగా మీ బిడ్డల ముందు మాట్లాడటానికి మాకు గొంతుకునిచ్చాయి, మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. వారిని చూసే బోధకుడు అవ్వాలనుకున్నాను, వారిని చూసే క్రైస్తవ్యానికి రావాలి, నిలబడాలి అనుకున్నాను. అట్టివారు స్థాపించిన ఈ గొప్ప సంఘము నడుమ నేను మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు ఇవ్వటం నేను భాగ్యంగా, మీరు మాకు ఇచ్చిన కృపగా, మా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఒక చల్లని నీడగా మేము ఉన్నాం. అదేవిధంగా తండ్రి, తనకంటే చిన్నవాళ్ళని చెప్పదగిన వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ మా అన్న ప్రసన్నన్న గారు మాలాంటి ఎందరో యవ్వనస్తుల్ని, ఎందరో యవ్వన బిడ్డల్ని భుజం తట్టి భరోసానిచ్చి అనుదినం ప్రోత్సహిస్తూ ఐఎమ్ విత్ యూ, మీతో ఉన్నాము అని మాలాంటి ఎందరో దీనులకి వారు తోడుగా నిలబడ్డారు. మా అన్న, వారిని కాపాడండి. మా తండ్రి గారికి తగిన వెంటనే ఆయుష్కాలాన్ని ఇంకా పొసగండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మా ముందు నిలబెట్టండి.
నా తమ్ముడు జాన్సన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ఆరోగ్య సమస్య నుంచి గట్టెక్కాడు చక్కగా, ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి గారికి మరింత సేవ చేయలాగున మీ కుమారుడికి మీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని నా అక్కల్ని, నా చెల్లెల్ని, నా అన్నలని, నా తమ్ముళ్ళని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని మరింత అభివృద్ధి పరచమని, రేపు మధురవాడలో జరగబోతున్న సభలో మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మైన్ థ్యాంక్స్ టు ఆల్ అండి బాబు.